2009లో కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు 2 సంవత్సరాలు గడిచి 10 రోజులు అవుతున్నా ఇంకా జిహెచ్ఎంసీలో సమస్యలుగానే మిగిలిపోయినాయి. ఎందుకంటే ఆటదాకా పాత గజాలు నాడు డబ్బులు లేక ప్రతిపాదనలన్నీ కార్పొరేటర్లు ఏదైతే నిర్దేశించిన రిక్వెస్ట్ చేసిన సమస్యలన్నీ పక్కన పెట్టి కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పిన ప్రతిపాదనలే ముందుకు పెట్టి, ఎందుకంటే ప్రభుత్వం నిలబడ్డది ఎమ్మెల్యేల తరఫున కాబట్టి ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రతిపాదనలు చేస్తున్నారు తప్ప కార్పొరేటర్ల యొక్క ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారానికి దారి చూపట్లేదు. అదేవిధంగా బడ్జెట్ కూడా కేటాయించలేదు. అందుకనే కౌన్సిల్ కూడా అంటే ఈ మేయర్ మార్పు విషయంలో కౌన్సిల్ పెట్టడం కూడా బాగా ఆలస్యం అవుతున్న తరుణంలో 150 మంది కార్పొరేటర్లు ఎక్కడ అభివృద్ధి కూడా జరగకుండా అభివృద్ధి నిరోధకంగా ఈ జిహెచ్ఎంసీ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తయారైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే జిహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు కానీ, జిహెచ్ఎంసీకి రావాల్సిన బకాయిలు కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ప్రభుత్వం తరఫున, అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, ఇతర ప్రభుత్వ భవనాల యొక్క ట్యాక్స్ కానీ వెంటనే రిలీజ్ చేసి జిహెచ్ఎంసీని నష్టాల నుంచి ఆదుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే తెలుగుదేశం పార్టీలో 45 మంది కార్పొరేటర్లు సెక్రటరియట్ ముందే ఆమరణ నిరాదీక్ష చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. 2010 నవంబర్లో బడ్జెట్ సమావేశంలో సమీర్ శర్మ గారు కమిషనర్ ఉన్నప్పుడు ₹1 కోటి ప్రతి కార్పొరేటర్కు అభివృద్ధి నిధిగా ఇస్తామని చెప్పి కూడా ఇంతవరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం, ఇది కేవలం లోకల్ బాడీస్ నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎందుకంటే 150 మంది కార్పొరేటర్లో దాదాపు 45 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం గెలిచిన పక్షాన 24 గంటలు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై పోరాడుతున్న తరుణంలో తెలుగుదేశంకి ఎక్కడ మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో లోకల్ బాడీ నిర్వీర్యం చేయాలని చెప్పి కార్పొరేటర్ల అభివృద్ధి నిధిని కూడా వాళ్ళు తీసేయడం దీనికి పూర్తిగా నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము దాదాపు అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఉన్న సమస్యలు ఎక్కడున్న సమస్యలు అక్కడనే ఉన్న రోడ్లు కూడా ఈ పార్టీకి ఏంటంటే వర్షాకాలం ముందు ఫిబ్రవరి వరకు రోడ్స్ మార్చ్ 31 లోపల అన్ని రోడ్స్ సిసి రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ వేయాల్సిన అవసరం ఉంది. అంటే 3 నెలల ముందు వేయాలంటే ఇప్పుడు ఈ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అవుతాయి తప్ప మార్చి లోపల రోడ్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మే తర్వాత ఏదైతే ఎండవేడి ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు బీటీ రోడ్ వేసినా మెటల్ అనేది కరుగుతుంది కాబట్టి మార్చి లోపలనే రోడ్లు వేయాలి. సీసీ రోడ్స్ కూడా అప్పుడు మన ఎండకు సీసీ రోడ్ వేసినా కానీ అది నిరుపయోగం ఉంటుంది కాబట్టి ఆ లోపల వేయాలంటే దాదాపు ఇప్పటి నుంచే ఎస్టిమేషన్స్ కానీ, టెండర్ ప్రాసెస్ కానీ, శాంక్షన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తే తప్ప మార్చి లోపల సిటీలో ఉన్న రోడ్స్ అన్ని కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ దానికి 100 days ప్రోగ్రామ్ అని చెప్పి నిధులు లేనప్పుడు కేవలం కార్పొరేటర్ బడ్జెట్ ఉన్న బడ్జెట్ను కూడా గతంలో శాంక్షన్ అయిన పనులు కూడా 100 daysలో పెట్టి మసిపూసి మారడక ఈ ప్రభుత్వం చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. పత్రికల్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో రెగ్యులర్గా ఈ 100 days గురించి చెప్తున్నాం. నిజం కూడా 100 రోజుల ప్రణాళిక ముఖ్యమంత్రి గారు చేయాలనుకుంటే ఒక 2,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఇచ్చి 100 days ప్రోగ్రామ్ చేస్తే ఆ 100 days ప్రోగ్రాంలో శ్మశాన వాటికలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, అదేవిధంగా స్లమ్స్లో టాయిలెట్స్ కానీ వీటన్నిటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. స్లమ్స్లో కూడా దాదాపు 2,300 స్లమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కడ కూడా ప్రభుత్వ టాయిలెట్స్ లేవు, శ్మశాన వాటికలు వాటికి కూడా లేవు, స్ట్రీట్ లైట్స్ లేవు, బాత్రూమ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ లేవు. వీటన్నిటిని అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం తరఫు నుంచి స్పెషల్గా ఏదైతే మీరు 100 days ప్రోగ్రామ్ పెట్టినో 100 days ప్రోగ్రాంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం కాదు. వీటన్నిటి తెలిసి కూడా కొత్త సీసాలో పాత నీరు పోసినట్టు గతంలో శాంక్షన్ అయిన పనులన్నీ ఇప్పుడు ఈ 100 daysలో చేస్తున్నామని చూపించాడు తప్ప 100 days ప్రోగ్రాం అంతకన్నా ఎక్కువ ఇంకేమీ లేదని చెప్పి సంగతి మీ అందరికీ తెలుసు. మరొకసారి ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలి. ఇది 100 days ప్రోగ్రాం కాదు, పాత పనుల యొక్క ఈ విధంగా వేగంగా చేయాలనే ఉద్దేశంగా మీరు చేస్తున్నారు తప్ప ఈ ప్రోగ్రాంలో రూపాయి బడ్జెట్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి జిహెచ్ఎంసీ నుంచి ఇచ్చిన పాపన పోలేదు. ఇప్పటికే జిహెచ్ఎంసీ దాదాపు 500 కోట్ల రూపాయలు ఓడితో నడుస్తున్నాయి. 100 days తోటి ఇంకా 1200 కోట్లు దాటే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వం జిహెచ్ఎంసీని నష్టాల బాటలు వేయకుండా జిహెచ్ఎంసీని కాపాడాలంటే పాతంలో తెలుగుదేశం హయాంలో ఏదైతే క్లీన్ సిటీ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందో, బెస్ట్ లైట్నింగ్ అవార్డు వచ్చిందో తిరిగి రావాలంటే జిహెచ్ఎంసీకి ప్రత్యేకంగా ఒక 1000 కోట్ల రూపాయలు అదనంగా ఇమ్మీడియట్గా తక్షణమే గ్రాంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పాఠశాలకు పక్కా భవనము, అదేవిధంగా శ్మశాన వాటిక పిల్లలు ఆడుకోవడానికి, ఎందుకంటే పేద బడుగు బలిగిన వర్గాలు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలని చెప్పని ప్రతిపాదన పెట్టిన ప్రభుత్వం దగ్గర నిధులు లేక ఇంతవరకు అది అంటే ప్రతిపాదననే మిగిలిపోయిందని చెప్పి తెలియజేస్తుంది.